కట్టేసినాక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఫలానా వాళ్ళ పిల్లలు మా పిల్లలు అని వాళ్ళని ఇడిపించుకొని తీసుకుపోయినారు. ఈ బాబుని కట్టేసిన. కట్టేసి మరి ఏం మాట్లాడట్లే. కిషన్ కొడుకు కదా, కిషన్ కొడుక్కి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాడో తెలియదు. ఈ అబ్బాయిని కట్టేసుకొని నువ్వేం చేసుకుంటావు? కట్టేసినా కానీ ఈ అబ్బాయికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు. ఈ అబ్బాయిని నువ్వే సాదుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వదిలిపెట్టినా కానీ నైట్ అయ్యిద్ది, మరి ఇట్టే కట్టేసుకున్నాం ఏందని అందరు అన్నారు. ఈ అబ్బాయికి తల్లి ఎందుకు తండ్రి ఎందుకు లేదని అడిగితే చెప్పలేక ఏడుతాడు. అన్నం తిన్నావా బాబు అంటే నేను అన్నం తినలేదు, అన్నం తిన్నా అనలే తినలేదు అలా ఏడుతాడు. ఎందుకు ఏడుతున్నావు, అన్నం తింటావా అన్నాడు. మరి అన్నం తింటావా అంటే అనే వరకు నేను ఇప్పిన అన్నం పెడదామని ప్లేటు కడిగి పెట్టుకొని వచ్చేవరకే తప్పించుకున్నాడు. లేడుగా చెయ్యి కడుక్కుంటా అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కట్టేస్తానేమని వెళ్ళిపోయాడు. నా ఫ్రెండ్స్ని అందరు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఒక్కడే ఏడుస్తూ ఉన్న వీళ్ళ ఇంట్లో నేను ఆకలి అవుతుంది, చాలా వేదనతో ఉన్నాను. నన్ను పట్టుకున్నారు, నా పరిస్థితి ఏంటని అర్థం కాలే. కానీ ఆ రోజు వీళ్ళింట్లో ఉండి అమ్మాయి అడుగుతుంటే ఏడుస్తూ ఉన్నాను. ఆకలికి అలమటించిన నా జీవితం, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు. నా జీవితం అంతా అన్నం కోసమే పరిగెత్తాను. అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ అమ్మ ఎవరు అంటే మా ఊరు పక్కన ఒక స్టోరీ ఉంది మా ఇద్దరికి. ఏంటిది ఆ స్టోరీ అంటే చాలా జాగ్రత్తగా వినండి. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న మరొక వివాహం చేసుకున్న తర్వాత నాకు భోజనానికి చాలా ఇబ్బంది ఉండేది. భోజనానికి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఆ సీతారాములు గారని ఒక అంకుల్ ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకు శివకృష్ణ, వాళ్ళకు మేకలు ఉండేటి. ఆ మేకలు ఉంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు అరే మేకల్లోకి వెళ్దాం వస్తావారా, మా ఇంట్లో భోజనం పెడతా అంటే ఓకే సార్ కొంచెం భోజనం పెట్టంటే భోజనం పెట్టిండు. భోజనం పెట్టినప్పుడు భోజనం చేసి ఆ అబ్బాయితో పాటు నేను మేకల్లోకి వెళ్ళిన. ఆ శివకృష్ణ అని ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయితో పాటు మేకల్లోకి వెళ్ళిన. అప్పుడు అన్ని పత్తి చేనులు అన్నీ లూటిపోయినాయి, కానీ ఈ అమ్మ పత్తి చేను లూటిపోలే. ఆ పత్తి చేను లూటిపోలే. ఈ అమ్మ చేనులో నేను దొంగతనం చేసిన. ఈ అమ్మ పత్తి చేనులో నేను దొంగతనం చేశా. దొంగతనం చేసినప్పుడు ఏం జరిగిందంటే ఈ అమ్మ వాళ్ళు మమ్మల్ని పట్టుకొని ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో కట్టేశారు నన్ను. చిన్నప్పుడు దొంగతనం చేసినప్పుడు పత్తి దొంగతనం చేసినప్పుడు ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను కట్టేసింది ఎవరో కాదు, ఈ అమ్మనే కట్టేశారు. ఒకసారి ఏమైందో విందాం. 12 మంది బ్యాచ్ పిల్లలు. రోజు తీసుకెళ్తాంటే కూలోళ్ళు పెట్టుకున్నావమ్మ, నువ్వు ఇంటి దగ్గర ఉంటాను, కూలోళ్ళు మరి తీస్తాను రా అంటే లేదు కూలోళ్ళు తీయట్లేదు, ఒట్టుగానే మా చేను కూలోళ్ళు వచ్చినప్పుడు తీయించుకుంటాము అన్న. పిల్లలు రోజు తీసుకొని పోతారు తెలియదు నాకు. అయితే ఆ రోజు తీసుకుపోయే పిల్లల బ్యాచీలల్లో ఈ బాబు ఉన్నాడు, చిన్న బాబు ఇంత ఎత్తున్నాడు. 12 మంది పిల్లలల్లో 3 పట్టుకున్నా, అందరు ఉరికినరు. 3 పట్టుకొని ఇంటికాడ కట్టేయటం అంటే గ్రేటే. ఆ రోజుల్లో తీసుకొచ్చి కట్టేసినాక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఫలానా వాళ్ళ పిల్లలు మా పిల్లలు అని వాళ్ళని ఇడిపించుకొని తీసుకుపోయినారు. ఈ బాబుని కట్టేసి మరి ఏం మాట్లాడట్లే.
వాళ్ళ ఊరోళ్ళు మొత్తం మా ఊరు నుంచే పోయి అడవిలో పోయి మేకలు కాసుకొని గొడ్లు కాసుకొని వస్తారు. అయితే కిషన్ కొడుకు కదా, కిషన్ కొడుక్కి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాడో తెలియదు. ఈ అబ్బాయిని కట్టేసుకొని నువ్వేం చేసుకుంటావు, కట్టేసినా కానీ ఈ అబ్బాయికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఈ అబ్బాయిని నువ్వే సాదుకోవాల్సి వస్తుంది, ఒకవేళ వదిలిపెట్టినా కానీ నైట్ అయ్యిద్ది, మరి ఇట్టే కట్టేసుకున్నాం ఏందని అందరు అన్నారు. ఈ అబ్బాయికి తల్లి ఎందుకు తండ్రి ఎందుకు లేదని అడిగితే చెప్పలేక ఏడుతాడు. అన్నం తిన్నావా బాబు అంటే నేను అన్నం తినలేదు, అన్నం తిన్నా అనలే తినలేదు అలా ఏడుతాడు. ఎందుకు ఏడుతున్నావు, అన్నం తింటావా అన్నాడు. మరి అన్నం తింటావా అంటే అనే వరకు నేను ఇప్పిన అన్నం పెడదామని ప్లేటు కడిగి పెట్టుకొని వచ్చేవరకే తప్పించుకున్నాడు. లేడుగా చెయ్యి కడుక్కుంటా అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కట్టేస్తానేమని వెళ్ళిపోయాడు. అయితే చూస్తే ఎక్కడ లేడు. నేను దేవలాడకు వచ్చేంత ఓపిక లేదు నాకు. 4 మిషన్లు, 2 పిల్లలు 3 పిల్లలు నేర్చుకునేవాళ్ళు, ఎడిపోయినా చూసేవరకు లేడు. అప్పుడు పోయిన పిల్లోడు మొన్న ఈ కరుణ, ఆ కరుణకి నేను ఇక్కడ ఇల్లు కొత్తగూడెంలో దిగిన బస్సు దిగి ఆ నుంచి ఇట్లా వద్దామని చంద్రపురం నుంచి వస్తా అంటే నన్ను చూసి గుర్తుపట్టిండు. అమ్మ నువ్వెవరో తెలుసా అంటే నేను నీకు తెలుసా అంటే అన్నాడు. ఎవరంటే నేను చెప్తాను. అప్పుడు స్టోరీ మొత్తం చెప్పిండు. అప్పటి నుంచి తను నాకు పరిచయం. నా ఫ్రెండ్స్ని అందరు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఒక్కడే ఏడుస్తూ ఉన్న వీళ్ళ ఇంట్లో నేను. ఆకలి అవుతుంది, చాలా వేదనతో ఉన్నాను. నన్ను పట్టుకున్నారు, నా పరిస్థితి ఏంటని అర్థం కాలే. కానీ ఆ రోజు వీళ్ళింట్లో ఉండి అమ్మాయి అడుగుతుంటే ఏడుస్తూ ఉన్నాను. ఆకలికి అలమటించిన నా జీవితం, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు. నా జీవితం అంతా అన్నం కోసమే పరిగెత్తాను. మరి ఈ అమ్మ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఎంత సంతోషం అంటే చాలా సంతోషం. జీవితాన్ని గుర్తు చేసింది అమ్మ. చూడండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ దిక్కు లేని నాకు ఈ అమ్మ వాళ్ళు నన్ను కట్టేస్తే విడిపించడానికి దిక్కు లేని నాకు ఈరోజు అనేక మందికి దిక్కుగా నిలబడడానికి నా యేసయ్య నాకు కృప, నా దేవుడు నాకు కృప చూపించాడు. చాలామంది అంటారు ఎందుకు పాస్టర్ అమ్మతేజ ఏడుస్తాడు, ఎందుకు పాస్టర్ అమ్మతేజ ఏడుస్తాడంటే నా జీవితం ఏంటో నాకు తెలుసు కదా, నా బ్రతికేంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు. అటువంటి స్థితి నుంచి దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చిన దేవాతి దేవుడు. ఆయన కోసము చచ్చిపోవడానికి సేవకొచ్చాను. అందుకనే ఎవ్వరు నా చెయ్యి విడిచిపెట్టిన, ఆకలికి అలమటించిన నేను, పొద్దునెప్పుడో కట్టేశారు, నైట్ అంతా ఇట్లనే ఉన్న ఆకలితో ఉన్నా మార్నింగ్ వరకు కూడా ఆకలితోనే ఉన్నా. అందరు వెళ్ళిపోయారు. 12 మందిగా ఉన్న మేము ఒక్కడినే ఉండిపోయినాను. ఎవ్వరు తీసుకెళ్లే వాళ్ళు లేరు. మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పరా వాళ్ళు, వాడు నాకు పుట్టలేదు, వాడు నా కొడుకు కాదన్నాడు. ఈ అమ్మ కొంచెం అటు పోగానే తాళ్ళు విడిపించుకొని పారిపోయినా. ఎటు పారిపోతున్నానో తెలియదు, ఏ చేనులోకి పారిపోతున్నానో తెలియదు. ఒకవేళ ఈ అమ్మ మా ఊరు వచ్చి పంచాయతీ పెడుతుందో ఏంటో కూడా తెలియదు. ఒకవేళ వచ్చి ఈ అమ్మ పంచాయతీ పెడితే ఏంటో పరిస్థితి తెలియదని పత్తి చేనులలోనే పడుకొని పత్తి అవి ఉంటాయి కదా లేతాయి, అవి తినుకుంటా ఆకలి తీర్చుకున్నటువంటి నా జీవితం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ నిరుత్సాహముతో ఈ మందిరంలోకి వచ్చారో, ఆకలికి అలమటించిన నా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతములు మీ జీవితాలలో కూడా చేయగలడని ఈ సాక్ష్యాన్ని మీ అందరి ముందు పంచుకుంటున్నాను. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగునుగాక.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు భారము కలిగి ప్రార్థన చేయండి. భారము కలిగి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడగు దేవా, ఆకలికి అనుమతించిన నా జీవితంలో ఎన్నో అద్భుతాలను మీరు జరిగించారయ్యా. ఈ అమ్మని చూడగానే నా జీవితం ఏంటో గుర్తుకొచ్చిందయ్యా. నేనెప్పటికీ ఆ స్థితిని మర్చిపోవద్దయ్యా. ఆ స్థితిని, ఆ పరిస్థితిని నేనెప్పుడు మర్చిపోవద్దయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నానయ్యా. ఆ స్థితిని, ఆ పరిస్థితిని నేనెప్పుడు మర్చిపోవద్దు. నాలో ఎప్పుడు గర్వం రాకూడదయ్యా. నీ కోసము ఘనముగా బ్రతికే కృపను నాకు దయచేయండి ప్రభు. ఘనముగా నేను బ్రతకాలయ్యా. నీ కోసము నేను వాడిపోవాలి ప్రభా. నీ కోసము నేను కొవ్వొత్తిలాగా కరిగిపోవాలయ్యా. నన్ను లేవనెత్తండి, నన్ను వాడుకోండి. నా జీవితంలో నాకు వేరే ఆశ లేదయ్యా. నా జీవితంలో ఒకటే ఆశ ప్రభు, నీ కొరకు బ్రతకలనొక ఆశ, నీ కొరకు ఘనముగా బ్రతకలనొక ఆశ ప్రభు. వాడుకోండి ప్రభు, లేవనెత్తండి ప్రభు. అనేకమైన ప్రజల ముందు నన్ను సాక్షికరముగా నిలబెట్టుకోండి ప్రభు. అద్భుతము జరిగిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగునుగాక.